ట్రంప్ క్రూడ్ ఆయిల్ రవాణాను నిలిపి అమెరికా ఒత్తిడి పెంచేలా చేస్తున్న ఇరాన్ ను ఎదుర్కొనేందుకు ఏకంగా ఆపరేషన్ హార్ముజ్ చేపట్టింది అగ్రరాజ్యం. ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం హార్ముజ్ జలసంధిని తెరవడమే. ఇందుకోసం A-10 అపాచీలను రంగంలోకి దించనున్నారు ట్రంప్. తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీల ద్వారా ఇరాన్ సైమస్ బోట్స్ మిసైల్స్ ను తగలబెట్టొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ హార్ముజ్ మొదలైతే పూర్తి కావడానికి వారం సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. A-10 యుద్ధ విమానాలు దక్షిణ తీర ప్రాంతాల్లోని ఇరాన్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను గురి పెట్టడం ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం రహస్య మిత్ర దేశాలు అపాచీలను దించుతున్నట్లుగా అమెరికా ప్రకటించింది ఇప్పటివరకు. ఇక పదాతి దళాల మద్దతు కోసమే A-10 విమానాలను దింపుతున్నారని అనుకుంటున్నారని చెప్పారు. దాదాపు 2200 అమెరికా మైరైన్ కమాండర్లు వస్తున్నారు. ఇరాన్ దక్షిణ తీరంలోని ద్వీపాలను స్వాధీనం చేసుకుని హార్ముజ్ పై పట్టు సాధించడమే అమెరికా మెరైన్ కమాండోల పని. హార్ముజ్ ను దిగ్బంధించి ఇరాన్ పరిచిన ఉచ్చులను ధ్వంసం చేయడానికి అన్ని ఎత్తుగడలు వేస్తుంది అమెరికా. భారీ ఆయుధాలతో A-10 యుద్ధ విమానాలకు తోడుగా అపాచీ అటాక్ హెలికాప్టర్స్ ను కూడా దింపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 120 ఇరాన్ నౌకలను పేల్చేసినట్లుగా అమెరికా ప్రకటిస్తూ వస్తుంది. అమెరికా A-10 విమానాలకు ముక్కుపై 30 mm గన్ ఉండగా రెక్కలపై బాంబులు ఉంటాయి. ఇవన్నీ జోర్డాన్ కేంద్రంగా ఉన్నాయి. వీటిని గతంలో ఐసిస్ పై ప్రయోగించారు కూడా.